నిజంగా నాకు విశ్వాసం అనేది ఉందా అనే స్థితికి నేను వెళ్ళిపోయాను. ఇలా చేసేదాన్ని. అందరూ నిద్రపోయే సమయంలో నేను మాత్రం గుడికి వెళ్ళేదాన్ని. రాత్రి సమయంలో గుడి పక్కనే మేము పనుకునే దగ్గర నుంచి కష్టాలు సుఖాలు ఎన్నో నా జీవితంలో ఎదురయ్యాయి. ఇలా పరిశుద్ధ శిలువ సభలో జాయిన్ అవ్వాలి అనుకున్న నేను నా 10th క్లాసు హాలిడేస్ అయిపోగానే యథావిధిగా నేను తెనాలిలో ఉన్న అంగలకుదురు గ్రామంలో ఉండే కాన్వెంట్కు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. అక్కడే ఉండి క్యాండిడేట్గా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. ఆ 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ చదివే సమయంలో కూడా సిస్టర్స్, అక్కడ ఉండే సిస్టర్స్ నాకు ఎంతో నేర్పించారు. దేవుని గురించి అయితే ఏంటి మాత్రం, కాకపోతే ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, మనం ఈ జీవితాన్ని నిర్ణయించుకున్నాం కాబట్టి ఇక్కడే ఇలానే వెళ్ళిపోతూ ఉండకూడదు, అన్నిటి గురించి మనకు అవగాహన రావాలి, అప్పుడే మనం కరెక్ట్గా మన జీవితానికి ఏది కావాలి అని నిర్ణయించుకోగలము అని చెప్పి అక్కడ ఉన్న సిస్టర్స్ అందరూ దేవునితో పాటు చదువుతో పాటు లోక జ్ఞానం కూడా నేర్పించేవాళ్ళు. ఇవే కాకుండా మనకు దైనందిన జీవితానికి కావలసిన పనులు ఎలా చేయాలి, ఇంటి దగ్గర ఉంటే అమ్మ వాళ్ళు మనకి ఎలా అయితే నేర్పిస్తారో అక్కడ ఉండి మనం చదువు, దేవుని గురించి, లోక జ్ఞానం గురించి మాత్రమే కాకుండా మనం జీవించడానికి, మన కాళ్ళ మీద మనం నిలబడటానికి మన పనులు మనం చేసుకోవాలి అనే సంకల్పంతో రోజు మాకు చాలా పనులు నేర్పించేవారు. అలా నేర్పించిన సమయంలో కొన్నిసార్లు కొంచెం కష్టంగా అనిపించినా సరే కానీ ఇష్టంతో ఆ పనులన్నింటినీ నేర్చుకునేవాళ్ళం. ఇష్టంతో అనగానే మీరేమనుకోవద్దు, అన్నీ చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాము, అలా కాదు. కష్టంగా ఉన్నా సరే ఓకే, నేను ఈ జీవితానికి వచ్చాను, దేవుడు అంటే నాకు ఇష్టం కాబట్టి మనకిష్టమైన వాళ్ళ కోసం మనం ఎలా అయితే చాలా సమయాన్ని కేటాయిస్తామో, ఇంటి దగ్గర కానీ ఫ్రెండ్స్తో కానీ ఎలా అయితే కేటాయిస్తామో, నేను కూడా ఆ సంకల్పంతో ఆ ఉద్దేశంతో కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకొని వాళ్ళు చెప్పినవన్నీ నేను నేర్చుకుంటూ ఉండేదాన్ని. నేర్చుకున్నాను, ఎందుకంటే అది నా కోసం, నా జీవితం కోసం వాళ్ళు నేర్పిస్తున్నారు కాబట్టి. అలా 2 సంవత్సరాలు అక్కడ నా ఇంటర్మీడియట్ 11, 12వ తరగతి పూర్తి అయిన తర్వాత నేను ఇప్పుడు ఫార్మేషన్ హౌస్కి వెళ్ళాలి. సో ఎక్కడికి వెళ్ళాలి అనేది మా సిస్టర్స్ డిసైడ్ చేశారు. వాళ్ళు తమిళనాడులో ఉండే మా సభ దగ్గరికి మమ్మల్ని క్యాండిడేట్స్గా పంపించారు. ఆ పీరియడ్ని మేము ప్రీ నోవిషియట్ అని పిలుస్తాము. ప్రీ నోవిషియట్ అనేది 2 years ఉంటుంది మాకు. ఆ ప్రీ నోవిషియట్కి వెళ్ళిన తర్వాత ఈ చదువులు, మన అకాడమిక్ చదువులు అనేవి అక్కడ ఉండవు. దేవుని గురించి మాత్రమే వాళ్ళు అక్కడ నేర్పిస్తారు. మరియు ఇంగ్లీష్, మాది ఇంటర్నేషనల్ సభ కాబట్టి మాకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పి దేవుని గురించి, ఇంగ్లీషు అన్నీ వివిధ రకాలుగా మాకు నేర్పించేవాళ్ళు. ఆ ప్రీ నోవిషియట్కి తమిళనాడు వెళ్ళిన తర్వాత అస్సలు కష్టం అనేది నాకు తెలిసింది. ఎందుకంటే ఇప్పటి వరకు చిన్నతనంలో ఆడుతూ పాడుతూ వాళ్ళు నేర్పించింది నేర్చుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ప్రీ నోవిషియట్ అనే పీరియడ్ మనకి చాలా ముఖ్యమైనది. అది మన యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కొద్ది ఎదుగుతున్న నా విశ్వాసం అక్కడికి వెళ్ళిన తర్వాత చాలాసార్లు కిందకు వచ్చేసింది. నిజంగా నాకు విశ్వాసం అనేది ఉందా అనే స్థితికి నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇలా క్లాసులు జరుగుతూ ఉన్న సమయంలో, దేవుని గురించి చెప్తూ ఉన్న సమయంలో
అందరూ వచ్చిన వాళ్ళు దేవుడి గురించి, దేవుని యొక్క అనుభవం గురించి, ఈ 2 రోజుల్లో కానీ ఈ వారంలో కానీ నీకేం జరిగింది, నువ్వెలా దేవుడు నీతో ఉన్నాడని ఫీల్ అయ్యావు అని అడుగుతూ ఉండేవాళ్ళు. నాతో పాటు ఉన్న మా వాళ్ళందరూ ఏదో ఒక ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, నేను ఇలా నా పెన్ ఇక్కడ పోయింది, నేను అంతోని వారికి ప్రేయర్ చేశాను, నాకు పెన్ను దొరికింది. అలా చిన్న చిన్న విషయాలు వాళ్ళందరూ ఎంతో ఆసక్తికరంగా విశ్వాసంతో షేర్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పటికి నాకు ఆ నాలెడ్జ్ అనేది రాలేదు. అప్పుడే నాకు కన్ఫ్యూషన్ అనేది మొదలైంది. మళ్ళీ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ దేవుడి గురించి ఎంతో ఆశగా, ఎంతో ఇంట్రెస్టింగ్గా చెప్పగలుగుతున్నారు ఇతరులకి. వాళ్ళ జీవితంలో ఏదేం జరిగిందో, ఎలా దేవుడు వాళ్ళ జీవితంలోకి వచ్చాడు, ఎలా సహాయం చేశాడు అనేది చెప్పడం వాళ్ళకి తెలుసు. కానీ నాకు ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎవరైనా అడిగినప్పుడు నాకేమీ తెలియదు అని నేను చెప్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు నిజంగానే మళ్ళీ దేవుడు పిలిచాడా అనే డౌట్ అనేది వచ్చింది. కానీ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. చెప్పాను కదా మొదట్లో, ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడికి మనం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన దారి చూపిస్తాడు. అలా నాలో వచ్చిన డౌట్ని ఛాలెంజ్గా మార్చాడు. నేను కూడా దేవునికి దగ్గర అవ్వాలి, నేను కూడా నాకు తెలిసింది ప్రజలకు తెలియచేయాలి, నాలోనే ఉంచుకోకుండా నేను కూడా దేవునికి దగ్గరయ్యి ఆయన యొక్క అద్భుతాలు నేను కూడా పొందాలి, నేను కూడా అవి ఇతరుల్లాగా షేర్ చేయాలి అనే తపన నాలో మొదలైంది. అప్పుడు నేను దేవుణ్ణి అనుభవించడానికి, అప్పుడు నేను చిన్నతనంలో నాకు తెలిసిన ఒకే ఒక దారి దేవుడి దగ్గర కూర్చోవాలి, దేవుడి దగ్గర ఉండి ప్రార్థన చేయాలి అని అనిపించింది. అప్పటి విశ్వాసం ఇలా ఉండేది నాది. అప్పుడు నేను అందరితో కలిసి గుడికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసేదాన్ని. కానీ నాకు సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది కలిగేది కాదు. అందరిలో ఒకరిగా వెళ్ళి కూర్చొని పెద్దగా ప్రార్థన చెప్పి వాళ్ళు ఏది చేస్తే అది చేసి అంతవరకే అయిపోయేది. కానీ ఆ తర్వాత నాకు అనిపించింది, నా మనస్ఫూర్తిగా నేను దేవుని ప్రార్థిస్తున్నానా, నేను మనస్ఫూర్తిగా దేవునికి దగ్గర అవ్వాలి అనిపించినప్పుడు నేనేం చేసేదాన్ని అంటే, అప్పుడు చిన్నప్పుడు ఇలా చేసేదాన్ని. అందరూ నిద్రపోయే సమయంలో నేను మాత్రం గుడికి వెళ్ళేదాన్ని. రాత్రి సమయంలో గుడి పక్కనే, మేము పనుకునే దగ్గర నుంచి గుడి చేపల పక్కనే కాబట్టి అందరూ నిద్రపోతున్నప్పుడు నేను మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళేదాన్ని. నేను అనుకునేదాన్ని అప్పుడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి దేవుడు నేను మాట్లాడినంతా వింటాడు, నాకు కూడా దగ్గర అవుతాడు, మా ఇద్దరికి కాన్వర్సేషన్, సంభాషణ బాగా ఉంటుంది అనే చిన్నపిల్లల మనస్తత్వంతో నేను అలా రాత్రిపూట వెళ్ళి దేవుడిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు నేను చూసుకుంటే నా జీవితం అదే ఫౌండేషన్ స్టోన్ అనిపిస్తుంది. నా యొక్క వ్యక్తిగత సంభాషణ దేవునితో చాలా అద్భుతంగా ఉండేది. అలా నేను దేవునితో చాలా రోజులు, చాలా నెలలు అలాగా రాత్రి నిద్రపోయే ముందు, నిద్రపోయిన తర్వాత అలా వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. అది ఒక తీయనైన అనుభూతి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఆ అనుభూతి నాలో ఇప్పటికీ ఉంది. సో అలా నా జీవితం మొదలైంది ప్రీనవిషెట్లో. దేవునితో వ్యక్తిగతంగా సంభాషణ అవ్వడం. ఆ తర్వాత నుంచి కాలక్రమేణా నాకు కూడా దేవుడు అంటే ఎవరు, దేవుడు నాకు కూడా ఏం చేశాడు అని నేను రియలైజ్ అయ్యాను. అప్పటి నుంచి నేను కూడా మా తోటి సహోదరులాగా నేను కూడా ఇలా ప్రార్థించాను దేవునికి, నాకు కూడా ఇలా జరిగింది, దేవుడు నాతో ఉన్నాడు అని నేను కూడా చాలా సంతోషంగా దేవునికి సాక్షిగా చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న అద్భుతాలు నా జీవితంలో చోటు చేసుకున్నవి నేను కూడా షేర్ చేసుకునేదాన్ని. అప్పుడు మళ్ళీ నేను అనుకున్నాను, దేవుని ప్రణాళిక ఇది. నాకు కన్ఫ్యూషన్ అయినా కానీ, నేను దేవుడితో లేను అని అనుకున్నా సరే దేవుడు ఒక దారిని చూపించాడు. నా వ్యక్తిగత సంభాషణ ఒక దారి అనుకున్నాను నేను, ఇలా దేవునికి దగ్గర అవ్వడం. అలాగా నా ప్రీనవిషెట్లో అలాగా ఎదుగుతూ వచ్చాను. నా 2 years ఆఫ్ ప్రీనవిషెట్, ఆ 2 సంవత్సరాలు కూడా నేను దేవునిలో ఎదగటం మొదలుపెట్టాను. దేవుని యొక్క అద్భుతాలను నాలో చూడడం మొదలుపెట్టాను. ఆ తర్వాత 2 సంవత్సరాలు నోవిషెట్. ఈ ప్రీనోవిషెట్ ముగించిన తర్వాత 2 సంవత్సరాలు నోవిషెట్కి వెళ్ళాలి. అది నేను భోపాల్,
నాగ్పూర్ ప్రావిన్స్లో ఉన్న భోపాల్ అనే ప్రదేశానికి వెళ్ళాను. నేను భోపాల్లో ఉన్న మా నవిషెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా 2 సంవత్సరాలు ప్రీ నవిషెట్ లాగా 2 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాను. ఆ 2 సంవత్సరాల వ్యవధి కాలంలో చాలా నేర్చుకున్నాను. దేవుడి గురించి అయితే కానీ ఇంకొంచెం డీప్గా, ఇంకొంచెం ఎక్కువ లోతుగా దేవుని గురించి నేర్చుకున్నాను. దేవుని గురించే కాదు, ఈ యొక్క మఠకన్య జీవితం ఎలా ఉంటుంది అనేది అక్కడ ఇంకొంచెం క్లుప్తంగా వివరించి చెప్పారు. ఎందుకంటే ఆ 2 సంవత్సరాల తర్వాత నేను మొదటి మాట పట్టు స్వీకరణ చేసుకోవాలి. అందుకని దానికి ప్రిపరేషన్గా ఈ 2 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఎక్కువగా ఇచ్చి ఆ మఠకన్య జీవితానికి నేను అర్హురాలునా కాదా, నేను ఈ జీవితంలో ముందుకు వెళ్ళగలనా లేదా అని చూసుకోవడానికి మాకు ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఇంకొంచెం ఎక్కువగా మాకు నేర్పిస్తారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కువగా నేర్చుకునే సమయంలో కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూషన్స్, కొంచెం డౌట్స్, అలానే కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకునే సమయం అనేది నాకు వచ్చింది. ఎందుకంటే ఇంత నేర్చుకున్న తర్వాత, ఇంత తెలుసుకున్న తర్వాత నేను ఈ జీవితంలో ఉండగలనా అని ఒక కొత్త డౌట్ నాకు వచ్చింది. కానీ ఆ 2 సంవత్సరాలు ముగియక ముందే నాకు ఆ దేవుడు ఒక దారిని చూపించాడు. నేను ఈ మఠకన్య జీవితంలో ముందుకు వెళ్ళగలను, ఆ దేవునికి నేను సేవ చేయగలను అనే నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని దేవుడు నాకు మా సిస్టర్స్ ద్వారా, క్లాసెస్ ద్వారా, అక్కడ ఉండే ప్రజల ద్వారా నాకు ఇచ్చాడు. ఆ 2 సంవత్సరంలో నేర్చుకోవడమే కాదు, ఈ నేర్చుకున్న దాన్ని బయటకు వెళ్ళి ప్రజలను కలిసి ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజలకు ఏమి నేర్పించాలి, వాళ్ళకి ఎలా సేవ చేయాలి అనేది కూడా ప్రాక్టికల్గా వాళ్ళు మాకు నేర్పించారు. ఎక్కువగా మేము ప్రజలతో ఉండాము, ప్రజలతో ఉండి ప్రజలకు సేవ చేస్తూ మా జీవితాన్ని మేము పరిశీలన చేసుకున్న తర్వాత నేను ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ 2 సంవత్సరాల తర్వాత మే 29, 2015 2015 మే 29వ తారీఖున నేను భోపాల్లోనే అక్కడ ఉండే అసంప్షన్ చర్చ్లో బిషప్ లియో గారిచే నా మొదటి మాట పట్టు స్వీకరణ చేశాను. అక్కడ మా ప్రొవిన్షియల్ గారు సిస్టర్ జాలీ జార్జ్ ఆధ్వర్యంలో బిషప్ లియో గారిచే నా మొదటి మాట పట్టు స్వీకరణ తీసుకున్నాను. భోపాల్లో నా మొదటి మాట పట్టు స్వీకరణ తర్వాత నేను ఇక్కడ ఆంధ్రాకి నా ఫస్ట్ అపాయింట్మెంట్లు జరిగింది. ఆంధ్రాలో తెనాలిలో ఉన్న అంగలకుదురు అనే గ్రామంలో ఉండే మా కాన్వెంట్లో నేను మొదటిసారిగా హౌస్ మేనేజ్మెంట్ సిస్టర్స్కి సేవ చేయడానికి, వచ్చిన వాళ్ళని చూసుకోవడానికి నేను అపాయింట్ అయ్యాను. ఆ తర్వాత 2వ సంవత్సరంలో నేను వైజాగ్లో ఉన్న మక్కువ అనే గ్రామంలో హాస్టల్కి వార్డెన్గా ఉండి అక్కడ ఉన్న పిల్లలకి సేవ చేయడానికి ఎన్నుకోబడ్డాను. ఆ తర్వాత నా 3, 4, 5 సంవత్సరాలలో నేను గుంటూరులో ఉండే మా కాన్వెంట్లో ఉండి నా బీఎస్సీ స్టడీస్ కంప్లీట్ చేశాను. నా బీఎస్సీ స్టడీస్ తర్వాత నేను 1 సంవత్సరం మైసూర్ వెళ్ళి నా 1 ఇయర్ డిప్లొమా థియాలజీ కోర్స్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత నేను మళ్ళీ తెనాలికి వచ్చి నా పీజీ ఎంఎస్సి కెమిస్ట్రీ స్టడీస్ని కంప్లీట్ చేశాను. ఆ కంప్లీట్ చేసే తరుణంలో 2023వ సంవత్సరంలో నా చివరి మాట పట్టు స్వీకరణ తీసుకోవడం జరిగింది. ఆ చివరి మాట పట్టు స్వీకరణ తీసుకోవడానికి ముందుగా నాకు నన్ను నేను తయారు చేసుకొని నేను దృఢంగా ఉన్నానా లేదా అని చూసుకొని నన్ను నేను దృఢపరుచుకొని ఆ చివరి మాట పట్టు స్వీకరణ తీసుకోవడానికి సిద్ధపడి
తీసుకొని ఉన్నాను. నా చివరి మాట పట్టు స్వీకరణ తరువాత ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో నేను ఇక్కడ అల్లిరాజుపేట మా హోలీ క్రాస్ జూనియర్ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్గా ప్రస్తుతం నేను సేవ చేస్తున్నాను. ఈ సేవలను అందించే తరుణంలో ఇన్ని సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేశాడు. అక్కడ నేను చూసుకున్నట్లయితే కష్టాలు సుఖాలు ఎన్నో నా జీవితంలో ఎదురయ్యాయి. కానీ నా కష్టాలలో సుఖాలలో అన్నింటిలోనూ దేవుడు నాకు తోడుగా ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చి నేను ముందుకు నడవడానికి ఆయన యొక్క కృపను నాకు ఎల్లప్పుడూ దయచేశాడు. ఆయన యొక్క దీవెనలు మా కుటుంబంపై, నాపై, నేను నా చుట్టుప్రక్కల ఉన్న వారందరిపై ఎల్లప్పుడూ హేరాళంగా కురిపించాడు. చాలామంది కుటుంబాలలో, చాలామంది విశ్వాసులలో విశ్వాసం అనే బీజం అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. ఎంతోమంది ఈ ప్రపంచంలో ఇప్పుడు చూసినట్లయితే దివ్య బలి పూజలకు వెళ్ళకుండా, కుటుంబ ప్రార్థనలు లేకుండా విశ్వాస జీవితంలో చాలా తక్కువగా ఉన్నారు. అందుకని ఈ ప్రస్తుత సమాజం మనమందరము దివ్య బలి పూజలో పాల్గొని ఎల్లప్పుడూ కుటుంబ ప్రార్థనలు చెబుతూ కుటుంబాన్ని దృఢపరుస్తూ కుటుంబంలో ఉన్న సభ్యులను, సమాజంలో ఉన్న సభ్యులను విశ్వాసంలో ఎదగడానికి మన వంతు సహాయం మనం చేయాలి. మన కథోలిక విశ్వాసంలో మనం దృఢంగా ఉండాలి. నా దైవ పిలుపు ప్రకారమే మీరు ఈ ప్రపంచంలో మీ అందరికి కూడా ఏదో ఒక విధంగా దైవ పిలుపు అనేది ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులే ఆ యొక్క బీజాన్ని పిల్లలలో నాటాలి. తల్లిదండ్రులు మీ వంతు సహాయము మీదైన శైలిగా మీ పిల్లలను దేవునిలో ఎదగడానికి, దైవ పిలుపు తెలుసుకొని జీవించడానికి మీ వంతు సహాయము మీరు మీ పిల్లలకి అందించాలి. ఈ ప్రస్తుత సమాజంలో మనం చూసినట్లయితే ఎంతోమంది అవిశ్వాసంతో దేవుని మీద నమ్మకం లేకుండా జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ కుటుంబం వలన ఎంతోమంది విశ్వాసంలో ఎదగవచ్చు. కుటుంబం అనేది ఒక పెద్ద రోల్ ఎవరి జీవితంలోనైనా ప్లే చేస్తుంది. అందుకని తల్లిదండ్రులారా, కుటుంబ సభ్యులారా, మీ వంతు సహాయం మీరు మీ పిల్లలకి దయచేసి వారిలో ఎవరైనా సరే ఈ మఠ జీవితానికి కానీ, గురువులు అవ్వడానికి కానీ మీరు ఇంకా ప్రోత్సహించాలని నేను మనవి చేయుచున్నాను. చివరిగా నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని దయచేసిన దివ్యవాణి టీవీ ఛానల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.